సరే, మంచిదండి. తల వచ్చినది చిన్న ప్రార్థన చేసుకుని మాట్లాడుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు దాచినైనా నీ కృపలో భద్రపరిచి మరలానైనా ఈ యొక్క ఆదివారం దూరంనైనా మరలా నీ మాటలు వినగలగడానికి నేను మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి, మమ్మల్ని మేము హెచ్చరించుకోవడానికి నేను నీలో వృద్ధి పొందగలుగుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇదిగో నాయన విలువైన మాటలోనికి నేను మేము వెళ్ళబోతాగా మా హృదయాలను సిద్ధపరుచుకొని సంతృప్తికరమైన నేను భక్తి జీవితాన్ని ఎలా గడపాలో నేను నేర్చుకోగలుగుటకు నేను తృప్తి కలిగి ఎలా బ్రతకాలో జీవించగలుగుటకు నీ వాక్యం నుండి చూడబోతుండగా నేను మా హృదయాలను ఆయన తెరచి నీ జ్ఞానం అనే విత్తనాలను నేను అందరూ నాటుకొనగలుగుటకు, వాటిని అనుసరించి మా బ్రతుకులు కట్టుకొనగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినాను. అలాగే చెప్పనని నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన ముందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సంతృప్తికరమైన భక్తి జీవితం. ఓకేనా? అంటే తృప్తికరంగా జీవించే భక్తి జీవితము ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. పోయిన ద్వారా మాట్లాడుకున్నాం. ఏంటి చెప్పండి? దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎట్లా ఉండాలి? దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నాం కనుక ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి? ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం కనుక ఏం చేస్తాడు? దేవునికి అన్నీ తెలుసు కనుక మన యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఉండాలి తప్ప శరీరానుసారంగా ఎప్పుడు కూడా మనం అడగడానికి ప్రయత్నం. ఎందుకంటే దేవునికి ప్రతిదీ కూడా తెలుసు. కాబట్టి మనం ఎదగలేని ఏ విషయాల్లో, మనం దేవుని విషయాలు ఏదైతే ఎదగలేకపోతున్నామో వాటి విషయాలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? శరీర విషయాలు కాకుండా దేవుని దగ్గర ఏవైతే విషయాలు దొరుకుతాయి ఆత్మ సంబంధమైనవి, వాటిని గురించి మనం నేర్చుకోవడానికి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనము రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము దానిలోనే కొనసాగింపుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం మాట్లాడుతూ చెప్తున్నాడు. మత్తయి సువార్త ఏంటంటే నీతి కొరకు ఏంటంటే ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఏంటంటే వారు తృప్తిపరచబడుదురు. ఏమని చెప్తున్నాడు? ఏంటంటే అండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట? తృప్తిపరచబడతారు. ఓకేనా? రైట్. నీతి కొరకు ఆకలి దప్పు కలగడం అంటే ఏంటి? నీతి కొరకు ఉపవాసం. ఆకలి దప్పులు అంటే ఏంటి చెప్పండి? అన్నపానాలు మానేసి ఉండడం, వాటి కొరకు ఓర్చుకోవడం. అవునా కదా? అలాంటి దానిలోనికి అంటే నీతి కొరకు అలా బ్రతికేవారు ఏంటంట ఏం చేస్తారంట? వాళ్ళు తృప్తిపరచబడతారు. ఓకేనా? యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో మాట్లాడేది ఏంటంటే, అందరు అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో భూమి మీద జీవిస్తున్నారు కనుక, మన లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? మన మధ్యలో ఏదో ఒక సంబంధాలు అనేవి తెగిపోవడానికి ఆస్కారం ఉంది. మనుషుల మధ్యలో ఏమవుతాయి చెప్పండి? చిన్న చిన్న కలహాలు, భేదాభిప్రాయాలు వస్తాయి. కానీ ఏంటంటే ఎప్పుడైతే చాలా విషయాలు ఏం చేస్తామంటే, మనం ఏదైనా ఇబ్బంది కనుక మనకి ఎదురైతే ఏం చేస్తాం చెప్పండి? మనం కొన్ని శపథాలు చేస్తే ఏం చేస్తారండి? అన్నపానాలు మానేస్తారు. అవునా కదా? అంటే కొంతమంది మీద కోపం వచ్చిన అలిగినా కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళ మధ్య చిన్న గొడవ అయింది అనుకుని ఏం చేస్తారు మీరు? అవునా కదా? అంటే ఆ రోజు వరకు ఏం చేయదు. మీకు తెలుసులేదో, ఆకలిని వేయని వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఓకేనా? ఆకలి వేయని వాళ్ళు 3 రకాలు. ఒకటి ఏంటంటే కోప, పగ, కక్ష ఇలాంటివి పెంచుకున్నారు అనుకోండి, మనిషికి ఏం చేయాలి చెప్పండి? చిన్న గొడవ కానీ, కోపం కానీ, తగాద కానీ ఇంట్లో జరిగింది అనుకో, అట్లాంటి వాళ్ళకి ఏం చేయదు? ఆకలి మీద కానీ, ఆ దాహం మీద కానీ ఎలాంటి ఏముండదు, ఆ ధ్యాస అనేది ఉండదు. వాళ్ళ హృదయంలో ఏం మండుతుంటుంది? దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మండుతూ ఆకలి విషయాన్ని
ఆ దాహం విషయాన్ని అన్నింటిని కూడా ఏం చేస్తారు, మర్చిపోతారు. ఇది ఒకటో రకం. రెండో రకం వాళ్ళు ఏంటంటే రోగులు. ఓకేనా, రోగులు కూడా ఏంటి చెప్పండి, ఎలా ఉంటారు? వాళ్ళకు అన్నం మీద నీళ్లు తాగాలి, ఇంకేదో తాగాలి అనే ధ్యాస అనేది ఏం చేయదు చెప్పండి, వాళ్ళకు ఉండదు. అవునా కదా? నేను అన్నం తినాలి, నేను నీళ్ళు తాగాలి, ఇంకేదో తాగాలనే ధ్యాస అనేది ఏం చేయదు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే రోగంలో ఉన్నారు కనుక వాళ్ళ బాధ అనేది, వాళ్ళ పెయిన్ అనేది ఏంటి చెప్పండి అలా ఉంటుంది. కనుక వాళ్ళకి ఏం చేయదు, ఆకలి మీద ఆ దాహం మీద వాళ్ళకు ధ్యాస అనేది ఉండదు. రైట్. మూడో రకం ఏంటంటే కడుపు నిండినోడు. కడుపు నిండినోడు కూడా ఏం చేయడు చెప్పండి. కడుపు నిండినోడు అంట సొలొమోన్ గారు చెప్తూ మాట్లాడతారు. ఏంటంటే కడుపు నిండినోడు ఏం చేస్తాడంట, తేనె పట్టుని కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, తొక్కేస్తాడంట. ఎప్పుడైతే ఒక వ్యక్తికి కడుపు నిండా అవుతుందో, తన ముంగట మంచి ఆహారం ఉన్నా సరే దాన్ని ఏం చేస్తాడు, పక్కకు దోస్తాడు, దాన్ని తొక్కేస్తాడు, విసిరేయడానికి ఇష్టపడతాడు. ఓకేనా. అయితే యేసుక్రీస్తు వారు వీటిని గురించి మాట్లాడట్లేదు. ఓకేనా. ఈ రకమైన ఆకలి దప్పులు కలిగి ఉండడానికి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి అంట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఏంటంట ధన్యులు. ఓకేనా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటండి? చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభిస్తున్నాడు. దాని గురించి కొద్దిగా ఇంకా మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు వారు. చూడండి ఒకసారి. నిన్న మనుష్యులకు కనబడాలని వారి ఎదుట ఏమని చెప్తున్నాడండి, ఏంటంట, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఏం చేయాలంట, జాగ్రత్త పడని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మనుషుల ముంగట నేను మంచివాళ్ళ కనబడాలని ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు చెప్పండి. నువ్వు మంచివాళ్ళ ప్రవర్తించడానికి ఏం చేయొద్దు, ప్రోత్సహించబడొద్దు, పూరికొల్పబడొద్దు. ఓకేనా. నీతి కొరకు ఆకలి తప్పి కలుగుతాం ఏంటంటే, ఒక మనిషి ముంగట నిన్ను మెప్పించుకోవడానికి, నిన్ను గొప్ప చేసుకోవడానికి వాని ముందర మంచి వాళ్ళను ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దండి. వాళ్ళ ముంగట అంటే ఒక మనిషి ముంగట నేను మంచి వాళ్ళని కనబడాలి, నువ్వు ఒక యథార్థపరులా కనబడాలని ఒక వ్యక్తి ముంగట నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు, నువ్వు మంచి వాళ్ళ నటించడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలగడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ముంగట నువ్వు ఎలా అయితే నీ మనసులో ఉంటుందో, ఎలా అయితే నిన్ను తీర్చిదిద్దుకోగలుగుతున్నావో ఆ స్థాయిలోనే ఇంకొక వ్యక్తితో ప్రవర్తించడానికి ఇష్టపడాలి తప్ప, మరేదో ఆ వ్యక్తికి నేను మంచివాడిని, నేను చాలా భక్తిపరుని, చాలా యథార్థవంతుని నిన్ను నిరూపించుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు, భక్తిని ముసుగును పైన తొడుక్కొని ఆ వ్యక్తులను మోసపరచడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. భక్తి ముసుకని తీసుకొని ఒక వ్యక్తిని ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు, మోసం చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయొద్దు. రైట్. ఓకేనా. రైట్. అయితే దీని గురించి ఇంకా కొద్దిగా మనకు అర్థం కావాలంటే ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనకి ఏ వ్యక్తితో అవసరం ఉందనుకుని ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారు, మనకు ఒక వ్యక్తితో అవసరం ఉన్నాయనుకుని ఏం చేస్తాం, వ్యక్తితో మనం ఏం చేస్తాం, మర్యాదపూర్వకంగా, గౌరవంగా, అవునా, చాలా జాగ్రత్తగా నడుచుకోవడానికి ఏం చేస్తాం, మనం ఇష్టపడతాం. అవునా కదా. చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అంటే ఆ వ్యక్తితో మనకు అవసరం ఉంది కనుక, ఆ వ్యక్తితో మనకు కావాలి, ఆ వ్యక్తి గురించి మనకి ఏదో వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తితో నడవడానికి, చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి పట్ల మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా. రైట్. ఒకవేళ అవసరమైన తీర్పేక ఎలా ఉంటాం, మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ వ్యక్తిని లెక్క చేయని వాడుగా, లేకుంటే చూడకుండా, ఆ వ్యక్తి కనబడినా పలకరించకుండా, ఆ వ్యక్తి మనల్ని చూస్తున్నా కానీ ఏదో చూడనట్టుగా, చూడనట్టుగా ఏం చేస్తాం మనం, ఆ వ్యక్తిని, ఒక వ్యక్తిని ఏం చేస్తాం మనం, నెగ్లెక్ట్ చేస్తుంటాం. అవునా కదా. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు భక్తి అనే దానిలోనికి వస్తున్నావో, ఒక వ్యక్తితో ఏం చేయదు చెప్పండి, ఏం చేయొద్దంట, నీతి కొరకు ఆకలి తప్పి కలగడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే నీ హృదయంలో ఏదైతే నీకు మంచిది కాదనిపిస్తుందో, ఇది సరైనది కాదు, ఇది సరైన పద్ధతి కాదు అని తెలుస్తుందో, ఆ పద్ధతి నువ్వేం చేయాలి చెప్పండి,
ఏం చేయాలి? ఇది కరెక్ట్ అయిన పద్ధతిగా, అంటే నా అవసరం కొరకు నేను ఒక వ్యక్తిని వాడుకోవడం, ఒక వ్యక్తిని నేను యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తితో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు నేర్పిస్తుంది ఏంటంటే ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట? ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించాలి. ఓకేనా? అట్లాంటి దానిలో మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం కరెక్ట్ అయిన సమాధానం లేకుండా ఉంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే స్థితి అనేది మనం ఏం చేస్తుంది చెప్పండి? కోల్పోతున్నాం. కాబట్టి ఏంటంటే ఒక మనిషితో ఏంటంటే మనిషి ఎదుట మనం ఏం చేయదు చెప్పండి? ఎప్పుడైనా సరే ఏం చేయదు చెప్పండి? మళ్ళీ మనం చూపించుకోవడానికి, మనం మంచివారిగా ప్రవర్తించడానికి ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి? ఇది చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఇది ఏం చేస్తుంది? ఉంటుంది, అంటే లోపల ఉంటుంది ప్రతి ఒక్కరు లోపల. కానీ ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే ఇది లోపల ఉన్నది అది కార్యరూపం దాల్చి మనం ముందుకు వస్తుందో మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మనల్ని చెరిపేస్తుంది, అంటే దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అవునా కదా? అంటే ఎప్పుడైతే మనం వాక్యం ఎదుగుతున్నామో దాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రతి చిన్న లోపాన్ని కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనలోని లోపాన్ని కంపల్సరీ ఏం చేసుకోవాలి చెప్పండి? చెక్ చేసుకోవాలి మనం. అంటే ప్రతి ఒక్కరితో మనం కరెక్ట్గానే ప్రవర్తిస్తున్నామా, అంటే అవసరాలు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాం, లేకుంటే మన అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము, అవసరానికి తగ్గట్టు ఆ వ్యక్తితో మనం చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాం, అవసరం లేనప్పుడు మరి దూరంగా వెళ్ళగొడుతున్నామా అనే పరిస్థితిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. అంటే సమాజం అనేది ఎలా అయిపోయిందంటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? అది భక్తిపరుడా భక్తి లేనివాడా అనే విషయానికి వదిలేస్తే మనుషులందరూ కూడా ఏమైపోయిందంటే తిమోతి పత్రికలో రాస్తూ చెప్తాడు తిమోతి గారికి అపొస్తలుడైన పౌలు ఏంటంటే మనిషి ప్రతి ఒక్కడు కూడా ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? స్వార్థం అనేది స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీకు తెలుసులేదు, ఆదాము నుంచే స్టార్ట్ అయింది. అవునా? ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుడు ఒక మంచి భక్తి జీవితాన్ని నేర్పించడానికి వారికి మొదలుపెట్టాడు. అవునా కదా? మంచి భక్తి జీవితంలో వాళ్ళు ఎదుగుతున్న దశలో ఏమైపోయిందంటే చిన్న పొరపాటు అనేది వాళ్ళలో జరిగిపోయింది. అవునా? దేవుడు ఏదైతే తినవద్దన్న పండు తిన్నారో అప్పటి నుంచి ఆ పొరపాటు అనేది జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సర్లే నాదే తప్పైందిలే అని ఒప్పుకోవడానికి ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? తప్పు నాదే అయింది, పొరపాటు నాదే అయిందని అనడానికి ఇష్టపడలేదు. మరి ఏం చేశారు? ఆదాం దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు, ఆదాము నువ్వు తినవద్దన్న పండు ఎందుకు తిన్నావు అంటే ఆదాం చెప్పింది ఏంటి చెప్పండి? తప్పైంది ప్రభు, నువ్వు తినవద్దన్న పండు తినేసాను, నాకు క్షమించని అడగాలి. కానీ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తప్పు నాది కాదు, ఎవరు చెప్పండి? నువ్వు నాకు అవ్వనిచ్చావు, అవ్వ నాకు ఏం చేసింది? ఇది తినమని ప్రోత్సహించింది. అవునా కదా? రైట్. ఎప్పుడైతే ఇట్లా ఒక మనిషిలో ఆ పాపం అనేది, ఆ సంబంధాలు అనేవి తెగగొట్టుకునే తత్వం అనేది ఎప్పుడైతే మనిషిలో పెరిగిపోతుంటుందో ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అవతలి వ్యక్తితో సంబంధాలు తెంచుకోవడానికి, దూరం అవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేవి ఏం చేస్తున్నాడు చెప్పండి? జరిగిస్తుంటాడు. దీని కొరకు మీరు ఎప్పుడు కూడా ఏం చేయొచ్చు చెప్పండి? ఇలాంటి ప్రయత్నంలోనికి వెళ్ళొద్దు, ఇలాంటి దానిలోనికి మీరు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. మనిషి ముంగట ఒక మంచి వ్యక్తి కనబడి మనుషులు లేని విషయాల్లో మీ మనస్సులో ఒక చెరిపే ఆలోచన అనేది మీలో ఏం చేయొచ్చు చెప్పండి? కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇవి బయట ఎవరికి కూడా ఏం చేయవు చెప్పండి? మన యొక్క లోపల స్థితి అనేది, మన యొక్క లోపల పరిస్థితి అనేది అవతలి వ్యక్తి ఎవరు కూడా ఏం చేయలేరు, పసిగట్టలేరు. అవతలి వ్యక్తి ఎవరు కూడా ఏం చేయలేరు, కనిపెట్టలేరు. కనుక ఎవరు పరీక్షిస్తాడు మనల్ని? దేవుడు అంటే మన భక్తి జీవితం ఎలా ఉందో, మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ఎదుగుతున్నామో అనేది దేవుడు మనల్ని చూస్తాడు. కనుక దేవునికి భయపడి మన బ్రతికే విషయాలు ఎలా ఉండాలంటే చెప్పండి? ఎట్లుండాలి చెప్పండి? నీతి కొరకు ఏం చేయాలంట? ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అంటే నీతి కొరకు మనం ఎప్పుడు కూడా నిలబడ్డానికి ఉండాలి. ఒక వ్యక్తితో సంబంధం అనేది యేసుక్రీస్తు వారు, మీరు బైబిల్లో మొత్తం చూడండి, మీరు బైబిల్ మొదటి నుంచి లాస్ట్ వరకు చూసినా సరే బైబిల్ అంతా నేర్పించేది ఏంటంటే అవతలి వ్యక్తులతో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సంబంధాలు, బాంధవ్యాలు, అంటే ప్రతి వ్యక్తితో కూడా ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, మన బ్రతుకు అనేది ఎలా నడుచుకోవాలి. ఎందుకంటే మనం భూమి మీద బ్రతుకుతున్నాం కనుక మన కార్యాలన్నీ కూడా ఎవరితో అవుతాయి చెప్పండి? మనం నడిచేదైనా ఉండేదైనా ఏ పరిస్థితులు అయినా సరే సాటి వ్యక్తులతో మనం ఏం చేస్తాం? కంపల్సరీగా భూమి మీద వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా. అంటే ఒక వ్యక్తిని మనం యూజ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ఏం చేయదు చెప్పండి? అట్లాంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. రైట్. కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా చెప్తున్నాడు.
లేని ఎడల ఏంటంట? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద ఏం చేయాలంటే చెప్పండి, మీరు ఫలం పొందారు. అంటే పరలోకమందున్న మీ తండ్రి దగ్గర మీరు ఏం చేయాలంట? ఫలం పొందారు. అంటే ఒక వ్యక్తితో మనం జీవించే పరిస్థితి అనేది ఒకవేళ మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటే కనుక ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందంట? ఫలం అనేది మనకు దేవుని దగ్గర నుంచి రాదు. కాబట్టి బలహీనతలు ఏంటి చెప్పండి, మనం అందరం ఉంటాం, అవునా కదా? ఇట్లాంటి బలహీనతల్లో ఒక అవసరం రాగానే, ఒక వ్యక్తి మీద అవసరం రాగానే మనం ఏం చేస్తాం చెప్పండి, అతని మీద డిపెండ్ అవుతాము. అవసరం అనేది తీరిపోగానే ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు, వాడు ఎవడో తెలియదు అనే విధంగా ఏం చేస్తాం, మనం మన ప్రయత్నం అనేది కొనసాగిస్తాం. కనుక ఏంటంటే అలా ఎప్పుడైతే మనం జరిగిస్తుంటామో ఏం చేస్తాం చెప్పండి, మనం దేవుని దగ్గర నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ భక్తి జీవితం అనేది మనం ఏం చేయలేం, ఫలించే వారిగా ఉన్నాం. రెండో విషయం ఇంకా కొద్దిగా మాట్లాడి చెప్తున్నాడా, ఇంత మీరు ధర్మం చేయనప్పుడు, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఏంటంటే ఇంకో విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. ఏంటంట, నువ్వు ధర్మం చేయనప్పుడు ఎలా ఉండాలంట? ధర్మం అంటే ఏంటండి? ఏంటంట, నీవు ధర్మం చేయనప్పుడు, ధర్మం అంటే ఏంటి చెప్పండి? సహాయం చేయడం. ఇంకా ధర్మం చేయడం అంటే ఏంటి చెప్పండి? దానం చేయడము, సహాయం చేయడం. ఇంకా ఏంటి చెప్పండి? ఇస్తే మరలా ఏంటి చెప్పండి? ఒకసారి ఇచ్చామంటే ఏం చేయదు, మనం మరలా ఏం చేయదు చెప్పండి? దాని మీద మనకి ఎలాంటి ఆశ కానీ, ఎలాంటి కోరిక కానీ, దానివల్ల ఏదో ఫలం కానీ వస్తుందని ఆశపడకుండా చేస్తుందని ఏమంటారు? ధర్మం అంటారు. ఓకేనా? రైట్. ఈ దారిని ఏం చేస్తున్నట్టు మనుషులందరూ మిస్యూజ్ చేస్తున్నారు, అంటే దారి తప్పుతున్నారు. ఎట్లా దారి తప్పుతున్నారు అంటే, నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని ఏం చేయొద్దంట? ఏం చేయొద్దు చెప్పండి? వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ ఇలాగూ ఏంటంటే చెయ్యులాగునా నీ ముందర ఏం చేయొద్దంట? బూరోదింపు. అంటే ఒక వ్యక్తికి నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు ఏం చేయొద్దంటే చెప్పండి? ఏం చేయొద్దు? అందరు ఏం చేయొద్దంట? అందరు చూడాలని పక్క పెట్టేసేయండి. కానీ ఇంకా ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇంకా కొద్ది జాగ్రత్తగా చెప్తే, సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగానే నీ ముందర ఏం చేయొద్దంట? బూర ఊదింపడం అంటే ఏంటి చెప్పండి? బూరూత్ ఏమవుతుంది చెప్పండి? అర్థం కాలేదు. బూరూత్ ఏమవుతుంది చెప్పండి? అంటే పాత నిబంధనల కాలంలోకి వెళ్ళినా, మీరు కొద్దిగా రాజుల కాలంలోకి వెళ్ళినా సరే, యుద్ధం చేస్తాడు. ఏంటంటే వాళ్ళ సంకేతం ఏంటంటే, ఒక బూర అనేది ఏం చేస్తారు వాళ్ళ ముందట ఊది, ఒక దాన్ని ఏం చేస్తారు, కొడతారు. దాన్ని ఎందుకు దానికి సంకేతం అంటే, ఇప్పుడు యుద్ధానికి అందరూ కూడా ఏం చేయండి, సిద్ధంగా అండి, ఏం చేయండి, యుద్ధానికి సిద్ధమే, మీ యుద్ధానికి వెళ్ళాలి. కనుక ఏం చేస్తారు వాళ్ళు? బూర ఊదుతారు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మీరు ఒకవేళ సహాయం కానీ ఏదైనా చేస్తే మీరు ఏం చేయొద్దంట? అంటే అవతలోనికి తెలిసే విధంగా కానీ, అవతలోడు తెలుసుకునే విధంగా కానీ మీ ప్రయత్నాలు అనేవి ఏం చేయొద్దు, చేయదు. అంటే ఒక వ్యక్తికి ఒకవేళ సరే చెప్పకున్నా సరే కానీ ఏం చేయొద్దు చెప్పండి? చాలామంది ఏం చేస్తారంటే, నేను ఎవరికి చెప్పట్లేదు కానీ ఏం చేస్తారు చెప్పండి? తెలిసే విధంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వ్యక్తులకు చెప్తారు, కొంతమంది ఏం చేస్తారు చెప్పరు కానీ తెలిసేలా చేస్తారు. అవునా కదా? కొంతమంది ఏమో చెప్పుకుంటారు, కొంతమంది ఏం చేయరు, చెప్పరు కానీ ఏం చేస్తారు, తెలిసేలా చేస్తారు. అంటే ఆ వ్యక్తికి నేను సహాయం చేస్తాను, ఆ వ్యక్తికి నేను సహాయపడడం వల్లే ఇలా అయ్యాడు, ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. ఓకేనా? అట్లాంటి దాంట్లో ఉంటారు. కాబట్టి ఏంటంటే
అవన్నీ కూడా వేషధారులు చేసే పనులు. కాబట్టి మీరు ఏం చేయదు, దాంట్లో ఉండడానికి ఏం చేయదు చెప్పండి, దాంట్లో ఉండడానికి మీరు ఇష్టపడద్దు. ఓకేనా, రైట్. ఒక వ్యక్తి మీద మీరు ఎప్పుడు కూడా ద్వేషం పెంచుకోవడానికి ఇష్టపడద్దు. ఓకేనా, ఆ నీతి కొరకు ఆకలి దప్పు కలిగి ఉండడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ఏం చేయదు చెప్పండి, ఏం చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే ఆ వ్యక్తిని మన లాభం కొరకు యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి మన వల్ల బాగుపడితే ఆ వ్యక్తి నా వల్లే బాగుపడ్డాడు, నేను చేయబట్టే బాగుపడ్డాడు, నేను చేయదు ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, ఏం చేయొద్దు. అయితే బైబుల్ మాట్లాడేదంతా కూడా ఏంటంటే అంతరంగిక విషయాలు మాట్లాడుతుంది. ఓకేనా, బాహ్య సంబంధమే కావు. మన ఆత్మని ఏం చేస్తుంది, అది పరిశోధిస్తుంది. లోపల ఉన్న ఆలోచనలు ఏం చేస్తుంది, పదును పెడుతుంది. ఓకేనా, బైబిల్ మాటలన్నీ కూడా లోపల ఉన్న విషయాలన్నీ కూడా ఏం చేస్తుంది, అది పరీక్షిస్తుంటుంది. రైట్. ఓకేనా, ఇది ఊరు దింపడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి నువ్వు చెప్పడం కాదు, కానీ నీ మనస్సులో ఏమవుతుంది చెప్పండి, అది అవునా కదా. సరే, మీకు కొద్దిగా అర్థం కానట్టు చెప్తాను. ఒక వ్యక్తి నీ వల్ల బాగుపడి చాలా మంచి పొజిషన్లోకి వచ్చాడు అనుకోండి. ఓకేనా, అలాంటి వ్యక్తిని నువ్వు పట్టించుకున్నప్పుడు, రైట్, నువ్వు వాకింగ్ అవుతున్నావు, నీకు బైబిల్ అంతా తెలుసు. ఓకేనా, కాబట్టి నువ్వేం చేయవు, అందరి ముంగట ఏమనో చెప్పండి, బైబిల్ అక్కడ నీకు కొద్దిగా అవగాహన ఉందనుకోండి, ఎవ్వరి ముంగట కూడా నువ్వేమనో చెప్పండి, ఆ వ్యక్తి నా వల్ల బాగుపడ్డాడు, నేను సహాయం చేయడం వల్ల బాగుపడ్డానని ఎవరికి కూడా చెప్పు. అంటే నీకు కొద్దిగా వాక్యంలో మెచ్యూర్ వస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, లోపలున్న ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, అదేమని చెప్తుంది చెప్పండి, లోపల ఇంకో మూలిక అనేది మూలుగుతూ ఉంటుంది. అవునా కదా, బయటికి మాట్లాడే విషయాలు కూడా ఉంటాయి, కానీ లోపల ఏం చేస్తుంది చెప్పండి, ఇంకో వాయిస్ అనేది లోపల ఏం చేస్తుంటుంది, మాట్లాడుతుంది. అట్లా మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి నీ వల్ల బాగుపడితే నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, లోపల ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు. ఒక వ్యక్తి నీ వల్ల బాగుపడితే, ఒక వ్యక్తి నీ వల్ల ప్రయోజకుడు అవుతే, నీ లోపల ఉన్న వాయిస్ అనేది నీకు ఏం చెప్తుంది, ఆ వ్యక్తిని లెక్క చేయకపోతే, పట్టించుకోకపోతే లోపల ఉన్న వాయిస్ అనేది నీకు ఏం చెప్తుంది చెప్పండి, ఆ వ్యక్తి గురించి లోపల నీ సాక్ష్యం ఏంటి, ఎట్లుంటారండి, అవతల వ్యక్తితో మీరు ఎలా ఉంటారు అంటే, బైబిల్ మొదటిగా చెప్తుంది ఏంటంటే, ఫస్ట్కి ఏంటంటే మనుషులకు మీరు కనబడాలి, ఏం చేసి చెప్పండి, వాళ్ళ ముంగట మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నించద్దు. కానీ లోపల ఏం మాట్లాడుతుంది, మీ వాయిస్, ఇన్నర్ వాయిస్ అనేది ఎలా ఉంది, ఆ వ్యక్తితో మీ యొక్క లోపల ఉండే పరిస్థితి అనేది ఎలా ఉంది, ఆ వ్యక్తితో లోపల స్వభావం అనేది మీరు బయటికి మాట్లాడుతున్నట్టుగానే ఉందా. అవునా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా చాలా జాగ్రత్తగా మీ భక్తి జీవితంలో వెళ్తున్నారా వెళ్ళట్లేదండి, వెళ్తున్నారా? చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది కొద్దిగా వాక్యం తెలుస్తుంది అంటే, కొద్దిగా పరిపూర్ణ దశలోనికి దగ్గర వెళ్తున్న వ్యక్తి ఏం చేస్తారంటే, లోపలనే దాచేసుకుని ఏం చేస్తారు, లోపల బాధపడతాడు. కానీ ఇంకా కొద్దిగా పరిపూర్ణతకి ఇంకా దూరంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అవునా కదా, అంటే ఈ వ్యక్తి నా వల్ల బాగుపడ్డాడు, ఇతనికి సాయం చేయడం వల్ల బాగుపడ్డాడు, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు, మమ్మల్ని ఏలన చేస్తున్నాడు. అవునా కదా, అవునా, అంటే పట్టింపు లేని పరిస్థితులు అయితే ఉన్నాడు అన్న దశలోనికి ఏం చేస్తారు, చాడీలు చెప్పడానికి, లేకపోతే ఇంకేదో చేయడానికి ఏం చేస్తారు, అవతల వ్యక్తుల మీద నింద చేయడానికి ఏం చేస్తారు చెప్పండి, ప్రయత్నాలు జరిగిస్తుంటారు. కానీ ఒక భక్తి జీవితంలో ఎప్పుడైతే మనం సంపూర్ణ దశలోనికి వస్తుంటామో, ఆ సంపూర్ణ దశలోనికి వస్తారని లోపల ఉన్న వాయిస్ ఏం చేస్తుంది చెప్పండి, ఆ లోపల ఉన్న జీవుడు ఏం చేస్తాడు, బాధపడుతుంటాడు, నేను నలగొట్టేస్తుంటారు అనమాట. ఓకేనా, నా భక్తిలో సరిగ్గా ఎదగని వాళ్ళేమో బయట అందరికి చెప్పుకొని వాళ్ళ ఆయాసం అంతా కూడా ఏం చేస్తారండి, తీర్చేసుకుంటారు, కొద్దిగా రిలీఫ్ అవుతారు. ఒక 10 మందికో 20 మందికో చెప్పారనుకోండి, వాళ్ళ లోపల ఉన్న బాధ అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, కొద్దిగా తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే కొద్దిగా భక్తిలో ఎదిగిన వ్యక్తి ఉంటాడో, ఆ వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి, ఏం చేయలేడు, అవతల వ్యక్తికి చెప్పలేడు. అవునా, అలా చెప్పలేని పరిస్థితిలో ఈ వ్యక్తి ఏం చేస్తారు, లోపలంతా ఏమవుతుంది చెప్పండి,
ఏమవుతుంది? లోపల ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది, లోపల యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ఏంటంట, అట్లాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు ఎప్పుడైతే భక్తి జీవితంలో ఎదుగుతారో ఏం చేయొచ్చు చెప్పండి? బయట వదలమే కాదు, మీ లోపల కూడా ఏం చేయొచ్చు చెప్పండి? ఆ వ్యక్తి నా వల్ల మేలు పొందాడు, నేను చేయబట్టి మేలు పొందాడు అని నీ లోపల హృదయంలో కూడా ఏం చేయొద్దు? అది ఏం చేయొచ్చు చెప్పండి? నీ హృదయంలో కూడా ఆ బూర అనేది ఊదొద్దు. నీ హృదయంలో కూడా ఏం చేయొచ్చు చెప్పండి? అలాంటి థాట్ అనేది నీ హృదయంలోని కూడా ఏం చేయొద్దు? రానివ్వకుండా జాగ్రత్త పడు. ఓకేనా? నీ హృదయంలో కూడా అలాంటి థాట్స్ నువ్వు ఏం చేయొద్దు, ముందుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. కాబట్టి ఆ విషయాలు ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చెప్తే ఏంటంటే ఐదో అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, 6వ వచనంలో, నీతి కొరకు ఏంటంటే ఆకలి దప్పులు గలవారు ఏంటంట ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎలా తృప్తిపరచబడతారు మరి? ఓకేనా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఏం చేస్తామంట, మనం తృప్తిపరచబడతాము. ఆ నీతి కొరకు ఎప్పుడైతే మనం, అంటే ఒక వ్యక్తితో మన సంబంధం అనేది ఎప్పుడైతే నువ్వు ఉన్నా లేకున్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ వైపుగా సరైనదిగా ఉంటే ఏం చేస్తావు చెప్పండి? నీవెప్పుడు కూడా ఒకేలా ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? తృప్తిపరచబడతావు. అంటే అంత భక్తి జీవితంలో మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎదగడానికి సిద్ధమవుతూ ఉండాలి. ఓకేనా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన భక్తి జీవితం అనేది ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తితో ఎలా అయితే సంబంధం కలిగి ఉండాలో ఆ విధంగానే మన భక్తి జీవితం ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎక్కువ తక్కువలు అనేవి, హెచ్చు తగ్గులు అనేవి ఎప్పుడు కూడా మనం రాకుండా ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడుతూ ఉండాలి. ఓకేనా? రైట్. చూద్దాం. కీర్తనలు 42:1-2 వచనాలు చూడండి. 42వ కీర్తన ఏంటంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఏంటంట ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడూ కనబడదను. ఏంటంట? ఏమని చెప్తున్నాండి? కోరావు కుమారులు రాస్తూ చెప్తున్నారు ఏంటంట? ఒక విషయాన్ని గురించి చెప్తున్నారు ఏంటంట? ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తులు ఎదుగుతుంటాడో ఆ వ్యక్తిలో ఉండే ఆశ ఏంటంటే చెప్పండి? ఆ వ్యక్తిలో ఉండే కోరిక ఏంటంట? దేని కొరకు ఉంటుందంట కోరిక? అంత ఆశ అంతా దేని గురించి ఉంటుంది చెప్పండి? ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఏంటంట నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడుచున్నది. ఓకేనా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడైతే నీ హృదయంలోనికి దేవుని విషయమైన జ్ఞానంలో నువ్వు ఎదుగుతుంటావో నీ విషయాలు ఏమి రావు చెప్పండి? ఏవని నీ హృదయంలో మెలగవు? ఏం మెలవు చెప్పండి? పక్క వాళ్ళ విషయాలు, పక్క వాళ్ళ అవతల వాళ్ళ విషయాలు, లేకుంటే ఇంకేదో విషయాలు అనేవి నీ హృదయంలో ఏం చేయవంట? మెదలవు. ఓకేనా? అవతల వాడు నేను ఏం చేశాను, అవతల వాడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు అనేవి మన హృదయంలో ఏం చేయవు చెప్పండి? మెదలవు. మరి ఏవి మెదులుతాయి అంటే మన హృదయాల్లో ఏం మెదులుతాయి చెప్పండి? అక్కడ చెప్తున్నాడు కోరాకుమార్ రాస్తే ఏంటంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? నా ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. నిజంగా అట్లాంటి వారికి ఉన్నాం చెప్పండి? ఉన్నామా లేదండి? నిజంగా నీతి కొరకు ఆకలి దప్పుల వారిని ఉన్నామా, లేకుంటే ఇంకేదైనా పరిస్థితులు ఉన్నాం మనం? నిజంగా మన భక్తి స్థాయి అనేది పెరుగుతుంటే మన భక్తులు ఏమవుతున్నాడు చెప్పండి? ఏం చేస్తుందంట? దేవుని కొరకు మన ప్రాణం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తుంది? ఆశపడుతుంది. ఓకేనా? ఆశపడ్డం అంటే ఏంటి? ఆశపడ్డం అంటే ఏంటండి? ఆశపడ్డం అంటే అయితే మీకు తెలుసులేదో, మనం పోయినది వారు నేర్చుకున్నాం కొన్ని విషయాలు. ఏంటి చెప్పండి?
ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకంలో బ్రతుకుతుంటాడో ఆ వ్యక్తికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఏముంటాయి? ఆ వ్యక్తి దేని గురించి వెతుకుతుంటాడు ఎక్కువగా? ఏం చేస్తాడు చెప్పండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందుమో. అవునా కదా? ఎలా కూడబెట్టాలి, ఎలా సంపాదించుకోవాలి. ఆ వ్యక్తి యొక్క ధ్యాస, ఆశ అంతా ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? దాని మీద, అంటే లోకంలో ఉన్న దాని మీద ఏమవుతుంది చెప్పండి? ఆశ అనేది వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఒక భక్తి జీవితంలో ఎదుగుతున్న వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఆశ దేని మీదకి వెళ్తుందంట? దేనికి వెళ్తుందంట చెప్పండి? దేని కొరకు వెళ్తుందంట? ఆ ప్రాణం అంతా కూడా దేని మీద ఉంటుందంట చెప్పండి? దేవుని మీద ఉంటుందండి. దేవుని మీద ఉంటుందంట ప్రాణం అంతా కూడా. ఓకేనా? రైట్. ప్రాణం అని ఎందుకని మాట్లాడుతుందంటే మీకు కొన్ని విషయాలు ఏంటంటే, మీకు ఇష్టమైన వస్తువులు ఉన్నాయనుకోండి, ఓకేనా? మీకు ఇష్టమైన వస్తువులు ఒకవేళ పగిలిపోయి అనుకో ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? మనం మాట్లాడే మాట ఏంటంటే, మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా చేజారిపోయినా, లేకుంటే అది పగిలిపోయినా, ఇంకేదో విధంగా అయినా మన నోట్లో నుంచి చూసిన మాట ఏంటంటే, నా ప్రాణం ఏమైపోయింది చెప్పండి? ఏమైంది చెప్పండి? ప్రాణం బాధపరచబడుతున్నావునా? నా ప్రాణం ఏమైంది? పోయినట్టు అనిపిస్తుంది. అవునా కదా? చాలా విషయాలు ఏంటి చెప్పండి? నా ప్రాణం అంతా కూడా నీరు గారిపోయి, అంటే దాని మీద ఆశ పెట్టుకున్నాను, ఆ ఆశ అనేది నాకు సఫలం కాలేదు, దానికి ఏమైపోయింది చెప్పండి? నా ప్రాణం అనేది నీరు గారిపోయింది. అవునా కదా? ప్రాణం అంటే ఒక దాని మీద ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో, ఒక దాని మీద ఎప్పుడైతే మనం అది కావాలనే బలమైన కోరుకుంటుందో, అది దక్కుకుంటూ వచ్చే నష్టాన్ని మనం ఏం చేయలేం చెప్పండి? భరించుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది తట్టుకోవడం అనేది చాలా నొప్పిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలాంటిది ఏంటంటే దేవునితో సహవాసం కోల్పోవడం అనేది ఏంటి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రాణానికి, ఆ నష్టానికి, అంటే ఆ బాధ అనేది తెలియజేస్తుంది. ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తి సహవాసంలో ఉంటాడో, దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోవలసిన పరిస్థితి వస్తుందో ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ ప్రాణం పోయిన పరిస్థితిలో ఉంటుంది. అవునా కదా? మీకు తెలుసు సిలువ యాగంలో యేసుక్రీస్తు వారి ఘట్టాన్ని చూస్తే మనం ఏంటంటే, అప్పటి వరకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చేయి పట్టుకొని నడిపిస్తాడు. అవునా? సిలువ మీద దాకా నడిపిస్తాడు. అప్పటిదాకా యేసుక్రీస్తు వారు బాగానే ఉంటాడు. కానీ ఒక సందర్భానికి వస్తేనే సిలువ మీద ఏంటంటే దేవుడు చేయి విడిస్తే కానీ ఏం చేయాలి యేసుక్రీస్తు వారు? అవునా? యేసుక్రీస్తు వారు ప్రాణం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? చెయ్యి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ ఆ ఒక్క చిన్న క్షణాన్ని ఏం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? అన్న ప్రాణం, అంటే ఆ ప్రాణం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? విలవిల, అంటే దేవుడు ఒక క్షణం చెయ్యి విడిస్తే ఏమైపోయింది చెప్పండి? ఆయన ప్రాణం అనేది విలవిల్లాడిపోయింది. అవునా కదా? అయితే ఎప్పుడైతే మనం ఆ యొక్క స్థితిలోనికి వెళ్తుంటాం భక్తి జీవితాల్లో, మన పరిస్థితి కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? ప్రాణం ఏమవుతుందంట చెప్పండి? నా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తుందంట? ఆశపడుచున్నది. అలా ఇంకేంటంట? ఇంకేం చెప్తానండి? నా ప్రాణము దేవుని కొరకు ఏం చేస్తుందంట? తృష్ణగొనుచున్నది. తృష్ణ అంటే ఏంటండి? ఆతురపడ్డం. దాని కొరకు ఏం చేయడం చెప్పండి? వేచి ఉండడం. అంటే అది కావాలి, నాకు అలా ఉండాలి దేవునితో. ఓకేనా? రైట్. ఆ తృష్ణగొనే పరిస్థితుల్లోనికి ఏంటంట? తృష్ణగొనుచుందంట అని చెప్తూ కింద భక్తులు మాట్లాడు ఏంటంట? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు ఏంటంట ఏం చేస్తాను చెప్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధికి నేను ఏంటంట ఎప్పుడు ఎందుకు వస్తా అంటున్నాడా భక్తుడు? ఎందుకు వస్తా అంటున్నాడండి? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను అని చెప్తే ఏంటంట? దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను? ఎందుకు కనబడతారంట? ఎందుకు కనబడతారండి? ఆయన ప్రాణము, ఆయన ఆశ అంతా దేని మీద ఉంది చెప్పండి? దేవుని మీద ఉంది. దేవుని సన్నిధి ఉంది. దేవునితో ఉంటే నేను ఆనందంగా ఉంటాను. దేవునితో ఉంటే నాకేమవుతుంది చెప్పండి? ఆ ఆనందం అనేది అదంతా అదే వస్తుంది దేవునితో ఉంటే. అంతే. దేవునితో ఉంటే చాలు. నాకు కావాల్సిన ఆనందం కానీ, నాకు కావాల్సిన ప్రతీది కానీ దేవునితో ఉంటే నాకు అన్నీ కూడా ఏం చేస్తాయి? నాకు కావాల్సిన తృప్తి అనేది, ఆ తృష్ణ అనేది నాకు అంటే నాకు కావాల్సిన కోరిక అనేది తీరిపోతుంది దేవునితో ఉంటే చాలు. అవునా కదా? అంటే ఆ విధంగా వాళ్ళ యొక్క భక్తి జీవితం అనేది కొనసాగించారు. నిజంగా మన భక్తి జీవితం అలాగే ఉందో చెప్పండి?
అట్లనే ఉందా? నీటి వాగుల కొరకు ఏంటంటే దుప్పి ఆశపడినట్లు ఏం చేస్తుందంట? ప్రాణం ఏం చేస్తుందంట చెప్పండి? దేవుని కొరకు ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. అంటే దేవుని మీద ఆశ కలిగి ఉంది. ఎందుకు ఆశ అనేదంటే అంటే దేవుని మీద ఏంటి చెప్పండి? ఆ కోరిక, దేవుని చూడాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవునితో నేను ఉండాలి. నిజంగా అట్లాంటి ఆశ అనేది మనకు ఉందా చెప్పండి? ఉందా లేదా? దేవునితో నేను గడపాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలి, అవునా? దేవునిలో నేను ఆనందంగా ఉండాలి, దేవునిలోనే సంతోషము, దేవునిలోనే సమాధానము అనే ఆ నిర్ణయతలోనికి, ఆ దశలోనికి మనం ఇంకెళ్ళామా లేదా? వెళ్తున్నామా లేదా అండి? చెప్తున్నాను. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుంచి 58 వచనాల వరకు. ఏంటంట? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఏంటంట? జీవాహారమును నేనే. ఏంటంట? మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నను చనిపోయిరి, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడు ఏం చేస్తాడంట? జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమున జీవమున కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా 54వ వచనంలో 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును. ఏంటంటే చెప్పండి? ఏంటండి? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. ఎందుకు రావాలంట? ఎందుకు రావాలి చెప్పండి? సంఘానికి ఎందుకు రావాలంటండి? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగి ఏంటంటే చెప్పండి? మనం ఆయన యందు, ఆయన మన యందు ఏంటంట? జీవించినట్లుగా. అంటే మనము అంటే జిరాక్స్ ఏం చెప్పండి? పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏంటంటే, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు ఏం చేయాలంట? ఓకేనా? క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు ఏం చేయండి? నన్ను పోలు నడుచుకోండి. రైట్. ఏంటంటే ఎప్పుడైతే మనం సంఘానికి వస్తున్నామో మన మాదిరి కానీ మన పరిస్థితి కానీ ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? ఒక తృప్తికరమైన మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంటే చెప్పండి, ఆయనకున్న తృప్తి ఏంటంటే నేను ఏం చేస్తున్నాను చెప్పండి? ఏం చేస్తున్నాను? క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు ఏం చేయండి? ఆయనకున్న తృప్తి ఏంటి? ఆయనకున్న సంతృప్తి ఏంటి భక్తిలో చెప్పండి? ఏంటంట? ఆయన రోజులు భక్తి చేస్తే ఆ భక్తికున్న ఆయనకు సంపూర్తి ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఏంటంటే నేను క్రీస్తుని ఏం చేస్తున్నాను చెప్పండి? క్రీస్తులాగా నేను బ్రతుకుతున్నాను, క్రీస్తులాగా నేను ఏం చేస్తున్నాను? ప్రవర్తిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన భక్తి జీవితంలో ఒక సంతృప్తి అనేది ఆయనకు ఉంది. కాబట్టి సంతృప్తి అనేది కలిగి ఉన్నాడు కనుకనే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏం చేస్తాడంటే, నేను ఏంటంటే ఉన్న స్థితిలో ఉండనెరుగుదును, లేని స్థితిలో కూడా ఏం చేస్తాను చెప్పండి? అంటే బాగా ఉన్న స్థితి నాకు తెలుసు, బాగా లేని స్థితి కూడా నాకు తెలుసు. అలా ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఎలా ఉండడం నేర్చుకున్నాను. నేను ఒక సంతృప్తి కలిగి ఉండడం అనేది నేను ఏం చేశాను? నేర్చుకున్నాను. అది ఎక్కడి దగ్గర నేర్చుకున్నాను అంటే క్రీస్తు దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకేనా? రైట్. సంఘానికి వచ్చేది మనం ఎందుకంటే ఎప్పుడైతే మనం బలలో పాల్పొందుతున్నామో, బలలో చేస్తున్నామో, క్రీస్తులాగా మనం మారాలి. ఆయన ఏం చేయాలి? మనలోనికి రావాలి. అవునా కదా? నిజంగా మరి క్రీస్తు మనలోనికి వస్తున్నాడా? వస్తున్నా లేదా?
క్రీస్తులాగా మనం ప్రవర్తిస్తున్నామా? క్రీస్తులాగా మనం నడుస్తున్నామా? ఎందుకంటే సంఘానికి వచ్చేది ఎందుకంటే చెప్పండి, నా యందు మీరును మీ యందు నేనును ఏం చేయాలంట? ఉండాలి. ఓకేనా? రైట్. సంతృప్తికరమైన భక్తి జీవితం అంటే ఏంటంటే క్రీస్తులాగా మనం ఏం చేయాలి చెప్పండి? మారాలి. అంటే క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో, క్రీస్తుకున్న ఆలోచనలు ఏంటో, క్రీస్తుకున్న అలవాట్లు ఏంటో, క్రీస్తుకున్న ఆలోచనలు ఏంటో, అలాంటి ఆలోచనలోనే మన భక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? ముందుకెళ్ళాలి. నిజంగా అలాంటి భక్తి అనేది మనలో ఉందా? మరి క్రీస్తుకున్న భక్తి మనలో ఉందా అండి? క్రీస్తుకున్న భక్తి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి? దేవుని మీద తన ఆశ, దేవుని మీద తన కోరిక. దేవుడు ఏం చెప్తే ఏం చేస్తాడు చెప్పండి? క్రీస్తు అది చేయడానికి ఏం చేస్తాడో సిద్ధపడుతున్నాడు. అవునా కదా? దేవుడు ఏం చెప్తే ఆ మాటని ఏం చేయలేదు క్రీస్తు? చేయలేదు. అవునా? దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఏం చేస్తాడు క్రీస్తు? చేయడానికి ఇష్టపడ్డాడు. ఎట్టి పరిస్థితిలో కూడా తన స్వంతాన్ని, తన స్వచిత్తాన్ని ఎప్పుడు కూడా ఏం చేయలేదు క్రీస్తు? ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చుకోవడానికి ముందుకెళ్ళలేదు. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఆ విషయాన్ని బట్టే క్రీస్తు ఏం చేశాడు చెప్పండి? తన బ్రతికినన్ని దినాల్లో క్రీస్తు అయినా పౌలైనా సరే శ్రమలు ఇబ్బందులు లేవా అంటే వాళ్ళకున్న శ్రమలు ఇబ్బందులు మామూలు కాదు. అవునా కదా? యేసుక్రీస్తు వారి గురించి ఎబ్రీ పత్రిక రాసి చెప్తారు ఏంటంటే ఆయన మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ ఏంటంటే మనుషులకు ఎలాంటి శ్రమలు అయితే ఉంటాయో, మనుషులకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయో అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా ఏం చేశారు చెప్పండి? క్రీస్తు వారు అన్నీ కూడా తన శరీరంలో చూశాడు. ఓకేనా? రైట్. అపోస్తలుడైన పౌలు గారి విషయానికి వస్తే తన కొరింథీయులకు రాస్తూ తన పత్రికలో చెప్తారు ఏంటంటే కొన్ని విషయాలను అక్కడ 11వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అవునా? వాళ్ళు మార్లు ఏం చేశారు చెప్పండి? సొంత వాళ్ళని మోసం చేశారు. ఓడపగలు ఎన్నోసార్లు నేను ఇబ్బంది పడ్డాను. అవునా? రోడాలతో కొట్టారు, చాలామందిని ఇబ్బంది పెట్టారు, హింసించారు. సరే, ఇవన్నీ వదిలేసాను. కానీ ఏంటి నా యొక్క గోల్ ఏంటంటే దేవునితో ఏం చేయాలి చెప్పండి? దేవునితో ఉండాలి. క్రీస్తుని అవతల వ్యక్తులకు ఏం చేయాలి? నేను చూపించాలి. అంటే భక్తి జీవితంలోకి వస్తున్న ఇబ్బందులు, శ్రమలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ వాటిని మించి మనం ఏం చేయాలి చెప్పండి? వాటన్నిటిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ఆ యొక్క దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడేవారు ఏంటంట? ధన్యులు. ఏంటంటే పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు ఏం చేస్తారంట? మిమ్మును నిందించి హింసించి మీ మీద ఏం చేస్తారంట? అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. దేనివల్ల అధికమవుతుందంట పరలోకంలో ఫలం? ఫస్ట్గా చెప్పింది ఏంటంటే పరలోకంలో ఏమవుతుంది చెప్పండి? మీరు మనుషులను కూడా కనబరుచుకోవడానికి ఇష్టపడ్డారు అనుకోండి, ఏమవుతుందంటే మీ పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? పోతుందని చెప్పారు. ఫస్ట్ మనల్ని మనం కనబరుచుకోవడానికి, మళ్ళీ మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఏమవుతుంది? ఫలం అనేది పోతుందని చెప్పాడు. కానీ మరలా ముందుకు వస్తుంది ఏంటంట? ఏమని చెప్తున్నాడంటే నా నిమిత్తం ఏం చేస్తారంట? జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారంట? ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? నిందలు వస్తాయి. నెక్స్ట్ ఏంటంట? హింసలు వస్తాయి. నెక్స్ట్ ఏంటంట? అబద్ధంగా చెడ్డ మాటలన్నీ కూడా ఏం చేస్తాయి? మన మీదకి వస్తాయి. నెక్స్ట్ దాని గురించి ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? మీకు అర్థమైంది లేదా విషయం అనేది? ఏంటంట? నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఏంటంట? మీరు ధన్యులు. అర్థమైందా మాట అనేది? మీకు అర్థమైందా కాలేదండి? ఏమర్థమైంది? ఏమర్థమైందండి? సరే మరొకసారి చదవండి ఏమర్థమైందో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఏంటంట? మీ మీద అబద్ధంగా ఒకవేళ చెడ్డ మాటలు పలికితే ఏంటి చెప్పండి?
మీ మీద ఒకవేళ నిజంగా వాళ్ళు అబద్ధం చెప్తే ఏంటి చెప్పండి, మీరు ధన్యులు. ఒకవేళ నిజంగా మీరు చెడ్డ వాళ్ళ మీ మీద చెప్తే, ఒకవేళ మనం బాగానే ఉండి పర్లేదు, మన భక్తి జీవితం కరెక్ట్గానే ఉండి ఏదైతే వాక్యానుసారం ఉందో దానిలో నడుచుకొని ఉన్నా సరే ఒకవేళ వ్యక్తుల్ని అబద్ధంగా తిరుగుతున్నాం అనుకుని దానివల్ల ఏమవుతుంది చెప్పండి, దానివల్ల ఏమవుతుంది, ధన్యులు అవుతారు. దానివల్ల పరలోక రాజ్యం మీద అవుతుంది. ఓకేనా, రైట్. మీరు చేసేదే కరెక్ట్గా లేకుండా, మీరు చెప్పేదే వాక్యానుసారం లేకుండా, మనం చేసే క్రియలే కరెక్ట్గా లేకుండా అవతల వచ్చి మనం తప్పు అంటుంటే పర్లేదు, ఏం కాదు. ఆల్రెడీ వాక్యంలో చెప్పారు కదా, జనులు అందరూ వచ్చి ఏం చేస్తారు, నన్ను చెడ్డోడు అంటారు, అవునా కదా, నా మీద చెడ్డ మాటలే పలుకుతారు, నేను అబద్ధికున్నట్టు అయినా కానీ నేను ధన్యుడు అనుకుంటే ఏమవుతుంది చెప్పండి. మన యొక్క క్యారెక్టర్ అనేది, మన యొక్క క్రియలు అనేవి బాగోలేకుండా దాన్ని మనం వాక్యంలో కనబరించుకుంటే ఏమవుతుంది చెప్పండి, అవునా కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడింది ఏంటంటే, ఒకవేళ నిజంగా మీరు క్రీస్తులా బ్రతికి మీద శ్రమలు, ఇబ్బందులు, నిందలు వేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, మీరు ధన్యులు, మీకు పరలోకం వస్తుంది కంపల్సరీగా. కానీ నిజంగా మీరు అలా చేస్తుంటే తిట్టారనుకోండి, దానికి ఏమవుతుంది చెప్పండి, మీరు ధన్యులు కాదు, అవునా కదా, ధన్యులా కాదు. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజంగా అవతల వ్యక్తి మనం తిడుతున్నాడు, మన చెడ్డుగా నువ్వు అబద్ధికుడు అని చెప్తున్నానంటే, నువ్వు నీతి కొరకు హింసపడుతూ నీతి కొరకు ఆకలి తప్పగలుగుంటూ ఒక వ్యక్తి తిరుగుతున్నాడా, లేకపోతే ఊరికే నేను అంటే నువ్వు చేసే క్రియల్ని బట్టి ఆ వ్యక్తి తిరుగుతున్నాడా? నీతి కొరకు ఆకలి తప్పగలగడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఏంటంట చెప్తున్నాడు అక్కడ, నా ఏంటంటే జనులు ఒకవేళ హింసించి నిందిస్తారు, అబద్ధం వల్ల చెడ్డ మాటలు పలుకుతారు, కానీ మనం ఏం చేయొద్దు, దానికి ఏం చేయొద్దు చెప్పండి, రివెంజ్గా మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేయొద్దు, రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అట్లా రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు అనుకో, నువ్వు ఏం చేస్తున్నట్టు, క్రీస్తులాను ముందుకు వెళ్ళట్లేదు కనుక నువ్వు ఏం చేస్తున్నట్టు, నీతి కొరకు శ్రమ పడట్లేదు, నీతి కొరకు ఆకలి తప్పి కలిగి నువ్వు ఉండలేవు కనుక ఏంటి చెప్పండి, నువ్వు ధన్యుడు కావు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఇంకా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా క్రీస్తు యొక్క మాటలు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటంటే ఏదో మనకు వచ్చిన వాక్యాన్ని, మనకు తెలిసిన వాక్యాన్ని మనం అనువదించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనం తప్పుగా అర్థం చేసుకొని చేరాల్సిన రాజ్యం కాక వేరొక రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే క్రీస్తు చెప్పిన మాటలు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక్క మాట, ఎందుకంటే చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ, యోహాను సువార్త చదువుకున్నాం, నేనేంటి చెప్పండి, నేనే జీవాన్ని, నా ద్వారా ఎవడైనా సరే ఏం చేయాలి, ఇలా అంటే క్రీస్తులా బ్రతికితేనే ఎవడైనా ఏం చేస్తాడు, పరలోకానికి వెళ్తాడు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే క్రీస్తులు ఏం చేయాలి చెప్పండి, క్రీస్తులో మనం బ్రతకాలంటే బ్రతుకున్నంత వరకు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే మనకు తప్పు అని తెలుస్తుందో ఆ తప్పుని ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తప్పని మనకు తెలిసినప్పుడు దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి, ఆ తప్పు మరలా చేయకుండా దాంట్లో మనం ఏం చేయాలి, ముందుకెళ్తుండాలి. అట్లాంటి విషయాలు ఏం చేస్తాడు, మనకు ప్రోత్సాహాన్ని, సహాయాన్ని ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మను ఇస్తాడు. మనం ఏదైతే మనం తప్పని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో దానిలో ఏం చేస్తాడు, మనకు పరిశుద్ధాత్మ తోడ్పాటు అనేది ఉంటుంది. కావాలని తప్పని తెలిసిన మనం అలాగే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, మనము క్రీస్తుకు అవిధేయులుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కనుక తల వంచుకోండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నీ కొరకు నాయన నువ్వు చెప్పిన మార్గంలో నడవగలుగుటకు నాయన మీ యొక్క ఆత్మ యొక్క సహాయాన్ని, నీ వాక్యమైన ఖడ్గాన్ని నాయన మాకు అందించినాను. నీలో బలంగా నాయన ఎదగుటకు, అభివృద్ధి చెందగలుగుటకు నాయన క్రీస్తు అనే ముఖకు నాయన మేము అంటుకట్టబడి మమ్మల్ని మేము నాయన వృద్ధి చెందించుకోగలుగుటకు, నీలో వృద్ధి పారగలుగుటకు అటు కృపను, మహాద్భాగ్యం మాకు అనుగ్రహించినాను. అలాగే జరగనున్న పాఠకులను బలలో ఉన్నాను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రార్థన మనం అడిగేడుకుంటాను అందరికీ.